హరే కృష్ణ. ఈరోజు మనం భగవద్గీత 18వ అధ్యాయం 78వ శ్లోకాన్ని నేర్చుకుందాం. ఇది చాలా భగవద్గీతలో అన్ని శ్లోకాలు ప్రాధాన్యత కలిగినవే. సో ఈ శ్లోకం కూడా చాలా ప్రాధాన్యత కలిగిన శ్లోకం. ఎందుకంటే ఇది చివరి శ్లోకం, భగవద్గీత యొక్క చివరి శ్లోకం. సంజయుడు చెప్పే శ్లోకం అన్నమాట ఇది. ఎందుకంటే ధృతరాష్ట్రుడికి ఒక విధమైన ఆశ ఉందన్నమాట. మా అబ్బాయి దుర్యోధనుడు ఇది ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో ఆ ప్రదేశం యొక్క ప్రభావం ఉంటుంది తప్పకుండా. అయినా సరే ఆ ప్రదేశం ధర్మాన్ని పాటించే పాండవులకి అనుకూలంగా ఉంటుంది. మా అబ్బాయికి అనుకూలంగా ఉండకపోవచ్చు. అయినా సరే మా పుత్రులు వాళ్ళు గెలుస్తారు అనే చిన్న ఆశ ఉందన్నమాట. అందుకని చెప్పి ఆ ఆశను కూడా తీసేయాలి. అనవసరంగా ఈ ధృతరాష్ట్రుడు ఎందుకంటే ఆశ పడితే మళ్ళీ ఆశాహి పరమం దుఃఖం. ఆశ అనేదే మనకి దుఃఖాన్ని గురి చేస్తుంది. నైరాశ్యం పరమం సుఖం. ఆశ లేకపోవడం అనేది సుఖాన్ని కలిగిస్తుంది. సో ఆ విధంగా ఆశను తీసేయడానికి సంజయుడు చెబుతున్నారనమాట. నువ్వు అలాంటి కలలేం కనగాకు. నీ పిల్లలు ఈ కురుక్షేత్ర యుద్ధంలో విజయం సాధిస్తారని అటువంటి కలలు కనగాకు. ఎందుకంటే కృష్ణుడు ఎక్కడ ఉన్నారో, అలాగే అర్జునుడు ఎక్కడున్నారో అక్కడ విజయం ఉంటుంది. తత్ర శ్రీర్ విజయ ధ్రువ నీతి ఇవన్నీ ఉంటాయి అన్నమాట. కాబట్టి నీకు అటువంటి ఆశలేం పెట్టుకోవద్దు అని చెప్పి సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇక్కడ చెబుతున్నారనమాట. సో కాబట్టి మనం చాలాసార్లు కొన్ని అపోహలు కూడా ఉంటాయి. భగవద్గీత తీసుకోండి అని మనం వేరు వేరు వ్యక్తులకి వితరణ చేస్తున్నప్పుడు కొంతమంది ఈ విధంగా చెబుతారనమాట. వద్దండి, మాకు భగవద్గీత వద్దు. ఎందుకంటే ఎవరో చెప్పారు భగవద్గీత ఇంట్లో ఉంటే కలహాలు అవుతాయి అని. సో అందుకని ఎందుకంటే భగవద్గీత ఎక్కడ చెప్పారు? కురుక్షేత్ర యుద్ధంలో. సో యుద్ధంలో చెప్పిన పుస్తకాన్ని మన ఇంట్లో పెట్టుకుంటే మన ఇంట్లో కూడా యుద్ధం అవుతుంది అని ఎవరో చెప్పారు. అందుకని మేము తీసుకోమంటారు. సో ఇక్కడ ఎంతో మంది భక్తుల ఇళ్లలో భగవద్గీత ఉంది. ఇంకా భగవద్గీత వాళ్ళ ఇంట్లోకి వచ్చినాక వాళ్ళు కొంచెం శాంతిగా జీవిస్తున్నారన్నమాట. ఇంతకుముందులాగా అరుసుకోకుండా, కొట్టుకోకుండా, పోట్లాడకుండా శాంతిగా జీవిస్తున్నారు. అది మనం కళ్ళతో చూసిన సత్యం కూడా అది. కానీ ఎవరో ఏదో చెప్పారని చెప్పి మనం దాన్ని నమ్మకూడదన్నమాట. శబ్ద ప్రమాణాన్ని పాటించాలి. అలాగే ఇంకో మాతాజీ రాధాకృష్ణ ఫోటో తీసుకొనొస్తే ఎవరో చెప్పారనమాట, రాధాకృష్ణుల్ని పూజించకూడదు అని. సో ఆ మాతాజీ ఒక పెట్టెలో పెట్టేసి పైన పెట్టేశారనమాట. తర్వాత నిజమైన తత్వం తెలిసినాక ఆమె పూజించడం మొదలుపెట్టారు. ఈ విధంగా మనం శబ్ద ప్రమాణాన్ని నమ్మాలి, శాస్త్రాన్ని నమ్మాలి. శాస్త్రం ఏం చెబుతుంది? కృష్ణుడు, అర్జునుడు యొక్క ఫోటో మనం ఇంట్లో పెట్టుకుంటే అక్కడ యుద్ధమైద్దని చెబుతుందా? లేదు. ఎత్ర యోగేశ్వరో కృష్ణ ఎత్ర పార్దో ధనుర్ధర తత్ర శ్రీర్ విజయ. అక్కడ విజయం ఉంటుంది, అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. ఈ విధంగా అక్కడ నైతిక విలువలు ఉంటాయి. ఇవన్నిటి గురించి ఈ శ్లోకం చెబుతుందన్నమాట. కృష్ణార్జునుల్ని గనక మన జీవితంలో తెచ్చుకుంటే ఇవన్నీ లభిస్తాయి అని ఈ శ్లోకంలో వివరిస్తుంది. కాబట్టి చాలా ఇంపార్టెంట్ శ్లోకం. భగవద్గీత యొక్క చివరి శ్లోకం. దీన్ని ఇప్పుడు మనం నేర్చుకుందాం. దీంతో మనకి దాదాపు 100కు పైగా శ్లోకాలు నేర్చుకున్నాం ఇప్పటి వరకు. మళ్ళీ మొదటి చాప్టర్ నుండి
ఇంకొక 100 ప్రాధాన్యమైన శ్లోకాల్ని నేర్చుకుందాం అన్నమాట. ఇప్పటి వరకు ఒక 100 వరకు నేర్చుకున్నాం. మళ్ళీ ఇంకొక 100 నెక్స్ట్ రౌండ్‌లో నేర్చుకుందాం. ఇప్పటి వరకు చేసినయన్నీ మన ఛానల్‌లో ప్లేలిస్ట్‌లో ఉన్నాయి. సో, గత మాటి శ్లోకాలు కూడా చూస్తూ ఉండండి. కొంతమంది భక్తులు ఏకాదశి రోజు 108 శ్లోకాలు చదువుతారు కదా! అది సరైన ఉచ్చారణ చేయట్లేదు అని కూడా కొంతమంది చెబుతున్నారు. సో, కొంచెం నెమ్మదిగా చదివినా పర్లేదు. కానీ బాగా ఉచ్చరించి చదివితే ఇంకా లాభం కలుగుతుంది. ఒక్కోసారి ఉచ్చారణ లేకపోయినా సరే భగవంతుడు స్వీకరిస్తారు. మన యొక్క భావాన్ని గ్రహిస్తాడు. భావగ్రాహి జనార్దన. కాకపోతే ఉచ్చారణ సరిగా చేస్తే ఇంకా మంచిది మనకి. సో, అవన్నీ గూడా ఇంతకుముందు ఆ శ్లోకాలు గూడా ఒకసారి చూసి నిదానంగా చదవండి. ఇప్పుడు ఈ శ్లోకాన్ని మనం నేర్చుకుందాం. 3 లైన్‌లు 3 సార్లు ఒక్కొక్క లైన్ చదివి. యత్ర యోగేశ్వర కృష్ణో यत्र योगेश्वरः कृष्णो యత్ర యోగేశ్వర కృష్ణో यत्र योगेश्वरः कृष्णो యత్ర యోగేశ్వర కృష్ణో यत्र योगेश्वर कृष्णो యత్ర పార్థోధనుర్ధరః यत्र पादोदनुद्धरः యత్ర పార్థోధనుర్ధరః यत्र पादोदनुद्धरः యత్ర పార్థోధనుర్ధరః यत्र पादोदनुद्धरः మొదటి 2 లైన్లు చదువుదాం. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థోధనుర్ధరః यत्र योगेश्वर पादोदनुद्धरः యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థోధనుర్ధరః यत्र योगेश्वर कृष्णो यत्र पादोदनुद्धरः తత్ర శ్రీర్విజయో భూతి तत्र विजयो भूते తత్ర శ్రీర్విజయో భూతి विजयो भूते ధ్రువా నీతిర్మతిర్మమ निर्मतिर्मम ధ్రువా నీతిర్మతిర్మమ निर्मतिर्मम ధ్రువా నీతిర్మతిర్మమ निर्मतिर्मम తత్ర శ్రీర్విజయో భూతి ధ్రువా నీతిర్మతిర్మమ तत्र विजयो भूतिर्ध्रुवा निर्मतिर्मम తత్ర శ్రీర్విజయో భూతి ధ్రువా నీతిర్మతిర్మమ तत्र विजयो भूतिर्ध्रुवा निर्मतिर्मम మొత్తం శ్లోకం చదువుదాం 3 సార్లు. హరే కృష్ణ. అంజమ్మ గారు హరే కృష్ణ ప్రభుజీ. సౌండ్ వస్తుంది. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థోధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతి ధ్రువా నీతిర్మతిర్మమ यत्र योगेश्वर कृष्णो यत्र पार्थोदनुद्धरः तत्र श्रीविजयो भूतिर्ध्रुवा निर्मतिर्मम యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థోధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతి ధ్రువా నీతిర్మతిర్మమ यत्र योगेश्वर कृष्णो यत्र पार्थोदनुद्धरः तत्र श्रीविजयो भूतिर्ध्रुवा निर्मतिर्मम యత్ర ఎక్కడైతే యోగేశ్వరుడు చాలా మంది యోగా సాధన చేస్తూ ఉంటారన్నమాట. ఈ మధ్య ఒక అబ్బాయి కలిశారనమాట. ఆయన కూడా చెబుతున్నారు చాలా మంది యోగ సాధన చేసేది సిద్ధుల కోసం. ఆ యోగ సాధన చేయటం వల్ల వాళ్ళకి రకరకాల సిద్ధులు లభిస్తాయి. ఇంకొంతమంది కూడా రండి మీరు ఇంత చక్కగా భక్తి చేస్తున్నారు,
శాకాహారం తింటున్నారు, నియమగా జపం చేస్తున్నారు. మీరు కనుక యోగా చేస్తే ఇంకా బాగా ఇవన్నీ చాలా సులభంగా చేయగలరు. ఈ యోగా ఇవన్నీ దానివల్ల మీకు చాలా శక్తులు లభిస్తాయి. కాబట్టి మీరు చెయ్యండి అని చాలా మంది పిలుస్తున్నారు అన్నమాట భక్తుల్ని. కానీ ఆ యోగా చేయడం వల్ల వచ్చే సిద్ధులు వాటన్నిటిని ఎవరిస్తున్నారు? యోగేశ్వరుడైన యోగేశ్వరుడు. కృష్ణుడు అన్నమాట. సో మనకి భగవంతుడి యొక్క శక్తులు కాదు కావాల్సింది, భగవంతుడు కావాలి. ఆయనకి ప్రేమతో సేవ చేయాలని కోరుకోవాలి, కానీ ఆయన శక్తుల్ని తీసుకొని మనం సంతోషపడకూడదు. శ్రీకృష్ణ భగవానుడు ఎక్కడైతే పార్థ వృధాతనయుడు ధనుర్బాణాలను ధరించేవాడు, తత్ర అక్కడ శ్రీ ఐశ్వర్యము, విజయము, భూతి అసాధారణమైన శక్తి, ధ్రువ నిశ్చయముగా, నీతి మతి మమ, ఇది నా అభిప్రాయము. సో ఈ విధంగా ఎక్కడైతే కృష్ణార్జునులు ఉంటారో అక్కడ ఐశ్వర్యం ఉంటుంది, విజయం ఉంటుంది, అసాధారణమైన శక్తి ఉంటుంది, అలాగే నీతి ఉంటుంది. ఎక్కడ ఏ పదం? సంస్కృత పదం. ఎత్ర యోగేశ్వరుడైన యోగేశ్వర శ్రీకృష్ణుడు ఉంటాడో. కృష్ణ ఎక్కడ? మహాధనుర్ధారి అయిన ధనుర్ధారి అర్జున అక్కడ తత్ర. సో మనకు కూడా చెబుతాం కదా, ఎక్కడ అక్కడ అంటాం. అలాగే సంస్కృతంలో ఎత్ర తత్ర. అక్కడ అంటే తత్ర. నిశ్చయముగా ధ్రువ, వెరీ గుడ్. ఐశ్వర్యము శ్రీ, లక్ష్మీదేవి ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది. విజయము విజయ, అసాధారణ శక్తి. భూతి నీతి ఉంటాయి. ఇది నా అభిప్రాయము. ఈ విధంగా సంజయుడు చెబుతున్నాడు అన్నమాట, ఇది నా అభిప్రాయం. ఎక్కడ యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు ఉంటాడో, ఎక్కడ మహాధనుర్ధారి అయిన అర్జునుడు ఉంటాడో, అక్కడ నిశ్చయముగా ఐశ్వర్యము, విజయము, అసాధారణ శక్తి, నీతి కూడా ఉంటాయి. ఇది నా అభిప్రాయము. సో ఈ విధంగా మనం ఈ శ్లోకం చెబుతుంది. కాబట్టి ఎవరు భయపడాల్సిన పని లేదు. భగవద్గీత ఇంట్లో పెట్టుకుంటే యుద్ధాలు అవుతాయి, రాధాకృష్ణుల్ని పూజిస్తే ఏమన్నా అవుతుంది. ఇలా మనం ఈ శబ్ద ప్రమాణాన్ని పాటించాలి. శాస్త్రాలు చెబుతున్నాయి, కృష్ణార్జునులు ఎక్కడ ఉంటారో అక్కడ ఐశ్వర్యం ఉంటుంది, విజయం ఉంటుంది, అసాధారణమైన శక్తి కూడా ఉంటుంది. అఫ్ కోర్స్ ఈ శక్తులన్నీ మనం భగవంతుడి సేవ కోసం ఉపయోగించాలి, కానీ నేను గొప్పవాడిని అని చూయించుకోవటానికి కాదన్నమాట. లేకపోతే నేను గొప్పదాన్ని అని చూయించుకోవటం కోసం కాదు. అలాగే నీతి కూడా ఉంటుంది. ఎక్కడైతే యోగేశ్వరుడైన కృష్ణుడు ఉంటారో, ఎక్కడైతే పార్థ వృధాతనయుడైన అర్జునుడు ధనుర్ధర, ఆయన ధనుర్బాణాలని ధరించిన వాడు, తత్ర అక్కడ శ్రీ ఐశ్వర్యం ఉంటుంది, విజయం ఉంటుంది, భూతి అసాధారణమైన శక్తి ఉంటుంది, ధ్రువ ఇది నిశ్చయంగా చెబుతున్నాను అని సంజయుడు చెబుతున్నాడు. అలాగే నీతి కూడా ఉంటుంది. మతిర్మమ, ఇది నా అభిప్రాయం. ఓకే, 3 సార్లు చదువుదాం. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతి ధ్రువ నీతిర్మతిర్మమ. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతి ధ్రువ నీతిర్మతిర్మమ.
यत्र यत्र योगेश्वर योगेश्वर कृष्ण कृष्णो यत्र पार्थोधनुर्धरः तत्र श्रीविजयो भूतिर्ध्रुवा नीतिर्मम यत्र योगेश्वर कृष्णो यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयो भूति ध्रुवा नीतिर्मतिर्मम यत्र यत्र योगेश्वर कृष्णो यत्र पार्थोधनुर्धरः तत्र श्रीर्विजयो भूतिर्ध्रुवा नीतिर्मम ఓకే, నేను ఈరోజు లేట్గా పంపాను ఈ శ్లోకం. అయినా సరే ఎవరైనా నేర్చుకొని ఉంటే చెప్పండి. నేను చెప్తాను ప్రభుజీ. ప్రభుజీ. విజయలక్ష్మి గారు చెప్పండి తర్వాత. ఎత్ర యోగీశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతి ధ్రువా నీతిర్మతిర్మమ. వెరీ గుడ్, నేను చెప్తాను ప్రభుజీ. చెప్పండి. यत्र योगेश्वर कृष्ण यत्र पार्थो धनुर्धरः तत्र श्रीविजयो भूति ध्रुवा नीतिर्मतिर्मम బాగా చెప్పారు. హరే కృష్ణ నేను ప్రభుజీ. చెప్తాను ప్రభుజీ. చెప్పండి అండి. హరే లక్ష్మి గారు కృష్ణ. చెప్పండి. यत्र योगीश्वर कृष्णो यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयो भूतिः ध्रुवानि तिर्मतिर्मम. వెరీ గుడ్. నేను చెప్తాను ప్రభుజీ. ఓ అందరూ నిర్మలా గారు చెప్పండి. यत्र योगेश्वरः कृष्णो यत्र కృష్ణ पार्थो धनुर्धरः तत्र श्रीविजयो भूतिः ध्रुवा नीतिर्मतिर्मम. వెరీ గుడ్. హరే కృష్ణ ప్రభుజీ. శివకుమార్ గారు చెప్పండి. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయో భూతి ధ్రువా నీతిర్మతిర్మమ. బాగా చెప్పారు. నేను చెప్తాను ప్రభుజీ. చెప్పండి అండి అరుణ కుమారి గారు. यत्र योगेश्वर कृष्णो यत्र पार्थो धनुर्धरः तत्र श्रीविजयो भूति ध्रुवा नीतिर्मतिर्मम. బాగా చెప్పారండి. हरे कृष्ण ప్రభుజీ. కల్పతారు మాతాజీ. హరే కృష్ణ. ఎత్ర యోగేశ్వరో కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయో భూతో ధ్రువ నీతిర్మతిర్మమ. వెరీ గుడ్. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. ప్రణామాలు. దేవి గారు చెప్పండి. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయో భూతి ధ్రువ నీతిర్మతిర్మమ. వెరీ హరే గుడ్. కృష్ణ. ప్రభుజీ హరే నేను కృష్ణ చెప్తాను. ప్రభుజీ. పుష్ప గారు తర్వాత అంజమ్మ గారు. यत्र योगेश्वर कृष्णो यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयो भूतिर्ध्रुवा नीतिर्मतिर्मम. వెరీ గుడ్. నేను చెప్తాను ప్రభుజీ. చెప్పండి అండి. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతి నీతి ధ్రువా నీతిర్మతిర్మమ. హరే కృష్ణ. ఈ రోజు పంపినా నేర్చుకున్నారు బాగా. हरे कृष्ण ప్రభుజీ. లక్ష్మీ మాత చెప్పండి అండి. यत्र योगेश्वर कृष्ण यत्र पार्थो धनुर्धरः तत्र निर्विजयो भूति ध्रुवा नीतिर्मतिर्मम. థ్యాంక్ యూ అండి. హరే కృష్ణ ప్రభుజీ. త్రివేణి మాత చెప్పండి. ప్రణామాలు ప్రభుజీ. ప్రణామాలు. హరే కృష్ణ. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతి ధ్రువా నీతిర్మతిర్మమ. హరే కృష్ణ ప్రభుజీ. బాగా చెప్పారు. హరే కృష్ణ. భారతీదేవి గారు చెప్పండి. यत्र योगेश्वर कृष्णो यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयो भूति ध्रुवा नीतिर्मतिर्मम. వెరీ గుడ్. హరే కృష్ణ ప్రభుజీ. నేను చెప్తాను. కళ్యాణి గారు చెప్పండి. ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయో భూతి ధ్రువా నీతిర్మతిర్మమ. వెరీ గుడ్. హరే కృష్ణ ప్రభు. పుష్పమ్మ గారు చెప్పండి. ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర సిర్విజయో
తత్ర శిర్విజయో భూతి ధ్రువా తిర్మమ. బాగా చెప్పారండి. ఇంకెవరైనా చెబుతారా?